జగన్ గారు ఉన్నప్పుడు అయితే చాలా లబ్ధి పొందామండి మేమైతే. మున్సిపాలిటీ ఆ మాట కూడా చెప్తున్నానండి. డ్వాక్రా మహిళలు అందరికీ ఆనందంగా ఉండేదండి. ఎందుకంటే అండి 45 సంవత్సరాలు వచ్చిన వాళ్ళకి 18,000 అందుకున్నారండి. రుణమాఫీ అందుకున్నారు. డ్వాక్రా కూడా చాలా బాగా వచ్చేదండి. ఇప్పుడు అదేమీ లేదండి. నమస్తే మేడం గారు. మా అబ్బాయికి మాట వినిపించదండి, వినికిడి ప్రాబ్లం అండి. అలాగే మాట్లాడే మాట కూడా అర్థం చేసుకోడండి. 2 సార్లు పెన్షన్ పెట్టామండి, రాలేదండి మేడం గారు. సచివాలయానికి వెళ్తుంటే ఇంకా లిస్ట్ రాలేదమ్మా, వికలాంగుల పెన్షన్ ఇంకా పెట్టలేదు, లిస్ట్ వచ్చాక మేము చెప్తామంటున్నారండి మేడం. సేమ్ థింగ్, పెన్షన్లు తీసుకోవటం లేదు. లేదండి మేడం, కొత్త పెన్షన్లకు అర్జీ తీసుకోవటం లేదు. అలాగంటున్నారండి మేడం. మేము కూలి పని చేసుకుని ఇళ్లలో పాసి పని చేసుకుంటామండి మేడం. మా అబ్బాయి మాట్లాడే మాట కూడా అర్థం చేసుకోడండి. పెన్షన్ రావాలని కోరుతున్నానండి మేడం గారు. సర్టిఫికెట్ వచ్చిందమ్మా? సదరం సర్టిఫికేట్ తెచ్చుకోమన్నారండి మేడం. కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి సదరం సర్టిఫికేట్ తెచ్చుకున్నామండి. తెచ్చుకున్నాక 2 సార్లు అప్లై చేసామండి. అయినా ఇంకా రాలేదమ్మా, వికలాంగుల పెన్షన్ వేయలేదు అంటున్నారండి. అవును, ఇవ్వటం లేదు. చంద్రబాబు గారు కొత్త పెన్షన్లు ఇవ్వటం లేదు. అవును, అలాగే అంటున్నారండి మేడం. దయచేసి రావాలని కోరుతున్నానండి మేడం. మరి కొట్లాడుతున్నాం తల్లి. సరే అండి, థ్యాంక్ యూ. మాకు శ్రీరామరావు గారి కాలనీ అండి, మాది 18వ వార్డు. అది ఇచ్చి పెన్షన్లన్నీ మా వయసు వాళ్ళకి అందరికీ కూడా తీసేశారండి. ఇవ్వటాలేదండి, పెన్షన్లు ఇవ్వటం లేదా? ఇవ్వట్లేదండి. మీ వయసులో కూడా ఇవ్వటం లేదా? లేదండి. మీ ఆయనకి ఇస్తున్నారా? మా ఆయనకి ఇస్తున్నారండి. ఒకరికే ఇస్తారుగా. అదండి. మన ప్రభుత్వాలు ఎలా ఉన్నాయో గమనించారమ్మా? ఒక్క నిమిషం పెద్దమ్మ, ఒక్క నిమిషం. మన ప్రభుత్వాలు ఎలా ఉన్నాయో ఒకసారి గమనించారా? అదండి బాబు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు సాచురేషన్ పద్ధతిలో పెన్షన్లు అడిగిన వాళ్ళందరికీ ఇచ్చారు. ఇచ్చారండి బాబు. కానీ ఇప్పుడు భార్యకి ఇస్తే భర్తకి ఇవ్వరు, భర్తకి ఇస్తే భార్యకి ఇవ్వరు. ఇవ్వట్లేదండి. అంటే భార్యాభర్తలో ఇద్దరికి ఒకరికే ఇస్తారన్నమాట. అంటే ఏమిటి అర్థము? ఒకరే తినాలనా? ఒకరే మందులు వేసుకోవాలనా? ఆలోచన చేస్తున్నారా? మీ అందరిలో కూడా చైతన్యం రావాలి. 2 ముసలోళ్ళు ఉంటే ఇద్దరికి పెన్షన్ రావాలి కదా. ఒకరికే ఇస్తే ఎలా సరిపోతుంది? వయసు పెరిగింది. ఇప్పుడైనా ఇవ్వండి బాబు అని దండాలు ఎట్టి అప్లికేషన్ పెట్టినానండి. అది తీసుకోవట్లేదండి. ఎప్పుడో వస్తాయి. ఇది ప్రభుత్వం మారిపోయింది, ఇప్పుడేం లాభం లేదు అంటున్నారండి. అదండి అమ్మ. ఉపాధి పని సరిగ్గా చెప్పట్లేదండి. 100 రోజులు అన్నారు, 100 రోజుల్లో 60 రోజులే చెప్తున్నారు. అదైనా బాగా చేసి వాళ్ళకి చెప్తున్నారు, ముసలోళ్ళకి చెప్పట్లేదు. ఎన్ని రోజులు ఇస్తున్నారో మీకేమైనా అందాజు ఉందామా? రాస్తున్నారండి, రాసుకుంటున్నామండి. ఇన్ని రోజులని ఉంటున్నారు. ఎన్ని రోజులు ఇచ్చారు? మాకైతే 100 రోజులు పొడిగించారండి. అందులో 60 రోజులు, 50 రోజులు, 20 రోజులు చెప్తారండి. ఊడుపులు అట్టారు అనుకోండి, ఊడుపులు మాకు ఉండలేదు. పై దేశాలు వచ్చి ఊడ్చేస్తున్నారు, మాకు పనులు ఉండలేదు. కోతలు అట్టారంటే మిసలను కోసేస్తున్నాయండి. కోతలు అట్టారు, పనులు లేవంటున్నారు. ఊడుపులు అట్టారు, పనులు లేవంటున్నారు. కొలుపులు తీసుకోవడానికి ఎండలు ఇల్లు వాళ్ళు తట్టుకునే వాళ్ళు వెళ్తున్నారు, తట్టుకోలేని వాళ్ళు మానేస్తున్నారు. ఇలాగే పనులు లేక బాధపడుతున్నాం. చేసుకున్న అప్పులు తీర్చుకోవడానికి కూడా పనులు ఉండలేదు. తర్వాత పంచాయతీకి చెప్తే పట్టించుకోరండి. 60 సంవత్సరాలు, 65 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి పెన్షన్ రాయట్లేదండి. మరి పెన్షన్ గురించి ఎలా ఉన్నా తల్లి, మాకు పని పథకం, పేద పని పథకం కరిపిస్తారని ఇలాంటి తల్లిని అడిగితే ఏమంటారని మేము అడుగుతున్నాం. మాదైతే అంబేద్కర్ గోన్లండి, బట్టన వెళ్ళి. ప్రభుత్వాలే మనసు పెట్టి ఆలోచన చేయాలమ్మా. ప్రభుత్వాలే మనసు పెట్టి ఆలోచన చేసి పెన్షన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మనం ఇద్దరికి ఇవ్వటం లేదే, కనీసం ఒక్కరికే ఇస్తున్నాము. కనీసం ఆ ఒక్కరికైనా అర్జీలు తీసుకోవాలి, ఇవ్వాలి అన్న స్పృహ ప్రభుత్వానికి ఉండాలి. ఇంటింటికి వాటర్ వేస్తాను అన్నారండి, అది లేదు. తర్వాత కుళాయిలు ఎక్కడో ఒకటి వేస్తున్నారు అనుకోండి, ఇంటింటికి ఇస్తానన్నారు, అది లేదండి. తర్వాత దిగడానికి కూడా నీరు అవకాశం లేకుండా ఉన్నదండి. వర్షం వస్తే మురుగు, తోటల్లోకి వెళ్ళాలి, లేకపోతే అలా రోడ్ల మీద నిలబడిపోయి ఉంటున్నాయండి. నీళ్ళు కూడా ఒక్కోసారి కొంపొచ్చేస్తున్నాయండి. వచ్చిన నీళ్ళు కూడా కొంపొస్తున్నాయి. వారం ఇటు ఇస్తారు, పొద్దుటిస్తారు, వారం సాయంత్రం ఇస్తారు. ఒక వారం అటు, ఒక వారం ఇటు ఇస్తారండి. బట్టన వెళ్ళండి మాది అంబేద్కర్ కాలనీ. బాగా రావట్లేదండి, కొంచెం ఊలి కొంప కింద వస్తున్నాయండి. మరి దయచేసి మీరు అడుగుతారని. మంచినీళ్ళకి అడిగామమ్మా, చేసేస్తారు అనుకుంటున్నా. రోజులు ఉపాధి హామీ పథకం 2005 మార్చి ఆగస్టు 25న ఇది అమల్లోకి వచ్చింది. అప్పటి నుండి 100 రోజుల పథకం ఇది. ఇప్పుడు 125 రోజులు చేశారు. కామన్ ప్రజలకి 125 అయితే వికలాంగులకి 150 రోజులు. 150 రోజులు కూడా పని కల్పించాలి. ఎందుకంటే వలసలు వెళ్లే వాళ్ళు
వలసలు వెళ్లకుండా ఇక్కడే పని కల్పించాలనే కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు కాలంలో ఉద్దేశించి ఈ పని కల్పించింది జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం. అయితే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఈ పనిలో ఉన్న అవకతవకలు ఏంటంటే 100 రోజులు కాదు కదా, 1 రోజు 2 రోజులు 3 రోజులు ఒక్కొక్క గ్రామంలో మాత్రమే పనికి వెళ్తున్నారు. ఇంకొక దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే ప్రతి ఒక్కరికి జీరో అకౌంట్ ఓపెన్ చేశారండి. జీరో అకౌంట్ ఓపెన్ చేసి మోడీ గారు చేసిన మరి ఆ పని ఏంటంటే వీళ్ళందరినీ జీరోలు చేశారు. వీళ్ళ బ్రతుకుల్లో జీరో మిగిలింది ఆ జీరో అకౌంట్ వల్ల. జీరో అకౌంట్ చేస్తే 500 వేస్తాము, డబ్బులు వేస్తాము, మీకు ఉపాధి పనులకు డబ్బులు వేస్తామని జీరో అకౌంట్ ద్వారా ప్రతి పోస్ట్ ఆఫీస్ కి వారు తిరగనటువంటి ప్లేస్ లేదండి. ఆ జీరో అకౌంట్ కి పోస్ట్ ఆఫీస్ కి వెళ్తారు, ఇక్కడ పడలేదంటారు, మరలా ఇంకో గ్రామంలో వెళ్తారు, ఇంకో పడలేదంటారు. జీరో అకౌంట్ ద్వారా వీళ్ళకి చాలా నష్టం జరుగుతుంది మోడీ ప్రభుత్వంలో. ఇకపోతే వికలాంగులకి 150 రోజులు పని ఎప్పుడు కల్పించారు? ఈ ప్రభుత్వంలో వికలాంగులకి 150 రోజులు పని కల్పించలేదు. కనీస వేతనం చట్టం ద్వారా మనకి ఉపాధి హామీ పథకం వాళ్ళకి 370 రూపాయలు కూలి కనీస వేతనం చట్టం ద్వారా. వీళ్ళకి ఎప్పుడైనా 370 రూపాయలు ఇచ్చారా ఏ రోజైనా అని మేము చేసిన పనికి వేతనాలు కరెక్ట్ గా వేస్తున్నారా? వేయటం లేదు. ఇందాక లేట్ గా వేస్తున్నారు అన్నారు, కానీ అసలు చేసిన పనికి అన్ని రోజులు పేమెంట్ వస్తుందా? ఏమా వస్తుందా? రావట్లేదు. ఇకపోతే వీళ్ళకి పనిలో చాలా చాలా నష్టాలు జరుగుతున్నాయి. ఏంటంటే ఫోటో పెట్టాలి, ఫేస్ ఫోటో ఏంటండి, పెద్ద పెద్ద ఉద్యోగాధికారులకి తంబలు వేయాలి, ఫోటోలు పెట్టాలి. కానీ పని కూలి నాలి చేసుకునే వాళ్ళకి 300, 200 పని చేసుకునే వాళ్ళకి ఫేస్ ఫోటో పెట్టాలంటే వాళ్ళకి వాష్రూమ్కి వెళ్తారు, లేకపోతే పిల్లలు ఏడిస్తే చూసుకోవడానికి వెళ్తారు. ఫేస్ ఫోటో పెట్టే పరిస్థితి వచ్చింది ఈ ప్రభుత్వంలో. మరి ఇందిరాగాంధీ ప్రభుత్వంలో మనకి ఇలాంటి అవకతవకలు లేవు. మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో మనకి స్త్రీలకు భద్రత ఉండేది. ప్లీజ్ మేడం 2 minutes. స్త్రీలకు భద్రత ఉండేది. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో స్త్రీలకి భద్రత ఉందా? పనిలో ఉందా? ఉద్యోగంలో ఉందా? ఎక్కడ మన పిల్లల్ని కాలేజీలకు పంపించుకోవాలంటే భద్రత ఉందా ఈ ప్రభుత్వంలో? మోడీ ప్రభుత్వంలో, ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంలో మనకి నిరుద్యోగ భృతి ఉండేది. ఇప్పుడు ఉందా చెప్పండి? మనకి భద్రత ఉందా? కాలేజీలకు మనం పిల్లల్ని పంపించుకోవాలంటే మనకు భద్రత ఉందా? చిన్న పిల్లల్ని మరి బయటకు పంపించాలంటే మనకు భద్రత ఉందా? కాబట్టి ఈ ప్రభుత్వం పోవాలి, కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి. ఈ ప్రభుత్వం పోవాలి, కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి. థ్యాంక్ యూ చలజ. ఓకే, థ్యాంక్ యూ సార్. నమస్తేనండి మేడం గారు, ధన్యవాదాలు. మేము ఇల్లు కట్టుకున్నామండి.